కాకినాడ జిల్లాలో విద్యార్థులతో ప్రజల్లో సైబర్ నేరాల గురించి చైతన్యం తీసుకురావడానికి కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో తాళరేవు మండలం పటవల గ్రామంలో గల పైడా కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లాలో విద్యార్థుల్లో ప్రజల్లో సైబర్ నేరాల గురించి చైతన్యం తీసుకురావడానికి కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో తాళరేవు మండలం పటవల గ్రామంలో గల పైడా కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ, కోరంగి ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. డిజిటల్ అరెస్ట్, స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఎంప్లాయ్మెంట్ ఫ్రాడ్, కేవైసీ ఫ్రాడ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వివిధ సైబర్ నేరాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియోలు మరియు పోస్టర్లు చూపించారు. ఇవి వాట్సాప్ గ్రూపులు, ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా సోషల్ మీడియాలో ప్రసారం చేయబడతాయని తెలియజేశారు. వీడికి ఉద్యోగం రాలేదు, ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు, చదువుకున్నా కూడా ఇన్ని సంవత్సరాలైనా ఉద్యోగం లేదు కాబట్టి ఇంట్లో రోజు అమ్మ నాన్న రోజు పదే అడుగుతుంటే వాడికి విసుగు చెంది వాడు కూడా వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. ఇంత అవసరమా? ఏమో సూసైడ్ చేసుకోవడం అవసరమా? సూసైడ్ చేసుకుంటే ఏమొస్తుంది? మీకు సూసైడ్ చేసుకునే టెండెన్సీ ఉన్నవాడిని ఆ మూమెంట్లో, ఎందుకంటే మీకు తెలుస్తుంది ఎవరికి ఆ నేచర్ ఉంది, ఎవరు సెన్సిటివ్ అన్నది మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళని మీరు కౌన్సిలింగ్ చేయడము, అప్పుడు ట్రూ ఫ్రెండ్ ఎవరో మీకు అర్థమవుతుంది. మీరు వాడిని తీసుకెళ్ళి మీ ప్రిన్సిపాల్కి కానీ లేకపోతే లెక్చరర్స్కి కానీ మీ క్లోజ్ ఫ్రెండ్స్ మీరైనా కానీ ఒకసారి కౌన్సిలింగ్ చేస్తే వన్స్ ఆ మూమెంట్ ఎవరికైతే ఆ సూసైడల్ టెండెన్సీ ఉందో వాళ్ళని ఆ క్షణానికి మనం ఆపగలిగితే, వాళ్ళకి దాని యొక్క రిపర్కషన్స్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే లైఫ్లో మళ్ళీ ఎప్పటికీ సూసైడ్ చేసుకోండి.